శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం. దక్షిణ ముఖమైరవిధరి తక్షకవంశజుడు నిలచి ధరలో నరులన్ రక్షింపబోడు ఇంకను దక్షిణ భూపాలు బంపు ధర నరులకు అన్నారు. ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే, ఈ భూగోళంపై సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనం వైపు ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుండి భూమిపై తక్షకుడనే మహాసర్పం యొక్క జాతులు గ్రామాల్లో మనుషుల మధ్య ప్రవేశిస్తాయి, ప్రజలను భయభ్రాంతులను చేస్తాయి, కొందరిని కాట్లు వేసి ప్రాణాలు తీస్తాయి. మనుష్యుల మనసులు విషపూరితాలవుతాయి, విషపూరిత కుట్రలు చేస్తారు, ఒకరిపైనొకరు అదను చూచి కాటు వేస్తారు. వారి కాటుకు ఎదురుండదు. తక్షకుడనే మహాసర్పం కంటే భయంకరంగా ఉంటుంది వారి విషపూరిత కాటు. కొంతకాలానికి ఆ విషపూరిత కాటుకు వారు కూడా మరణిస్తారు. వారిని సూర్య భగవానుడు కానీ మరే దేవుడు కానీ మనుషులు కానీ రక్షించలేరు. రక్షించడము కాని పని. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా దక్షిణ దిక్కుకు అధిపతి అయిన యమధర్మరాజు చెంతకే పంపుతుంటారు మానవులందరినీ. అందుకే శ్రీ స్వాముల వారు దక్షిణ ముఖమైరవిధరి తక్షక వంశజుడు నిలచి ధరలో నరులన్ రక్షింపబోడు ఇంకను దక్షిణ భూపాలు బంపు ధర నరులకు అన్నారు. దక్షిణాయనం అంటే మనకు జూలై 14వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు దక్షిణాయన సంచారంలో ఉంటాడు సూర్యుడు. ఈ పీరియడ్లో మనమంతా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా స్వాముల వారి జ్ఞాన మార్గంలో ఉందాము, రక్షణ పొందుదాం. జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. శుభం శుభం శుభం.